నరేష్ గారు ఆగండి, ఆగండి, అబద్ధాలు చెప్పుకోండి. చిన్నపరెడ్డి గారు నరేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఏం చిన్నపరెడ్డి గారు, ఎన్ఆర్ఐలు తిరగనిరా, భయభ్రాంతులు గురి చేస్తున్నారా? వాళ్ళకి కనబడితే వాళ్ళని పోలీసులుగా కేసులు పెట్టండి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి, ఎవరైనా ఎన్ఆర్ఐలో అనుమానంగా కనబడుతున్నారు. ఇక ఎన్ఆర్ఐలు రాకూడదా ఎన్నికలకి? సార్, దేశ సేవ కోసం చేయటానికి వచ్చేటటువంటి ఎన్ఆర్ఐలందరూ కూడా మేము కూడా స్వాగతం పలుకుతాం. దేశ సేవ కాకుండా బాబు గారి సేవ కోసం, ఎల్లో సేవ కోసం వచ్చే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఒక కంట కనిపెట్టి ఉంచుతాం. కారణం ఏంటంటే ఇలా ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో జరుగుతుంది. ఒక్కొక్క ఆయన 2 లక్షలు పెడతాం, 3 లక్షలు పెడతాం, 5 లక్షలు పెడతాం అంటే ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చోం. ఒక్కొక్కరిని పోలీసులకు పట్టించి వాళ్ళు మళ్ళీ అమెరికా పోకుండా లేకపోతే లండన్ పోకుండా కూడా ఖచ్చితంగా చేస్తాం. ఆషామాషిగా ఉంది. ఎన్నికల కమిషన్ జరుగుతుంటే ఇంకా ఆయన కిరణ్ గారు ఆయన ఎన్ఆర్ఐలు వచ్చి అవునండి 2 లక్షలు 3 లక్షలు పెడతారని చెప్తున్నారు. పెట్టేది అకౌంటబిలిటీ పెట్టమని చెప్పండి. దమ్ముంటే నేను అమెరికా నుంచి వచ్చా, ఇదిగో 1 కోటి రూపాయలు పెడుతున్నానని చెప్పేసి ఒక ఎమ్మెల్యే కింద పెడుతున్నానని చెప్పానండి ధైర్యంగా. వచ్చిన ఎన్ఆర్ఐ ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు, ఒక నిమిషం ఒక ఎన్ఆర్ఐ అది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడు కానీ లేదా వైకాపా కానీ జనసేన కానీ, సో తాను వచ్చినప్పుడు తన గ్రామంలో తాను ఏ పార్టీకి తన సానుభూతి పరుడుగా ఉన్నాడో వాళ్ళందరికీ కూడా రోజు భోజనాలు వాళ్ళకి అయ్యే ఖర్చులు పెట్టుకుంటే తప్పే ఉంది. ఎవరు పెట్టుకోవద్దని కుటుంబాలను కొనటం మనకు పెద్ద లెక్క కాదని మీరే చెప్పారు. కోమటి జయరాం గారు అని అంటున్నారు. అంటే డబ్బులతో మనుషులు కొనమని చెప్తున్నారు, డెవలప్మెంట్ చేయమనండి. ఏ ఎన్ఆర్ఐ చేసినా తప్పేనండి. ఒక దుర్మార్గుడు తప్పులే కనపడతాయి. కోమటి జయరాం గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆలోచనలో ఉంటాయి. చిన్నపరెడ్డి గారు నేను ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడుతుంటే ఒక మాట కూడా మాట్లాడలేదు. మీరు డిస్కషన్ చేసుకునేటట్టయితే మీరు మాట్లాడుకోండి. చిన్నపరెడ్డి గారు అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐల్ని ఖచ్చితంగా ఒక కంట కనిపెట్టా ఉండడానికి వైసీపీ ఏమైనా ప్రత్యేక నిఘా బృందాలు ఏమైనా ఏర్పాటు చేసిందా? నిన్న మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించారు కదండి. ఖచ్చితంగా మేమనేది దేశ సేవ చేయడానికి వచ్చే ఎన్ఆర్ఐల్ని స్వాగతం పలుకుతాం. ఎలక్షన్లు చేయడానికి డబ్బులు కుప్పలుగా తీసుకొని వచ్చి ఇక్కడ చేస్తానంటే అకౌంటబిలిటీ ప్రకారం చేసే ఎన్ఆర్ఐలు కూడా స్వాగతిస్తాం. అక్రమ డబ్బుతోటి అక్రమంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టేటటువంటి మేము భోజనం పెట్టాం, మందు దాపించాం, లేకపోతే ఇంకోటి చేసామనే దాన్ని ఖచ్చితంగా పట్టుకొని తీరుతాం. పోలీసులు గొప్ప చెబుతాం. జీవితంలో మళ్ళీ వాళ్ళు ఎన్ఆర్ఐలుగా పోవటానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కేసుల ద్వారా ఇబ్బంది పడతారని చెప్పేసి ఖచ్చితంగా మేము తెలియపరుస్తాం. అంటే మీరు చిన్నపరెడ్డి గారు మీ పార్టీలో ఎన్ఆర్ఐ లేరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఆర్ఐ లేరా? విడుదల రజనీ గారు ఎన్ఆర్ఐ కదా, అబ్బాయి చౌదరి గారు ఎన్ఆర్ఐ కదా? చెప్పట్లేదు మీకు ఇక్కడ ఎన్ఆర్ఐ పేరు చెప్పట్లేదు నేను. ఏ ఎన్ఆర్ఐ అయినా ఎలక్షన్ లో మీరు వచ్చి దండం పెట్టి పార్టిసిపేట్ చేయండి. మిమ్మల్ని ఎవరు వద్దంటలా. మీరు వచ్చి రాజకీయాలు చేయండి, మీరు వచ్చి ఎమ్మెల్యేలుగా చేయండి, ఎంపీగా చేయండి, మిమ్మల్ని వద్దనంటలా. కానీ ఇక్కడ కుట్రపూరితంగా డబ్బు ఉంది కదా అని డబ్బు మదంతో కుల గజ్జితోటి కనుక అది పొరపాటు మాట చిన్నపరెడ్డి గారు. ఎవరి కులం మీద వారికి అభిమానం ఉంటది, ఎవరి కులం మీద వాళ్ళకి ఉంటది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి వైకాపా మీద అభిమానం లేకుండా ఉండదు, కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం మీద లేకుండా ఉండదు, కాపు సామాజిక వర్గానికి జనసేన మీద లేకుండా ఉండదు. ఇది అందరికీ తెలిసినటువంటి జగమెరిగిన సత్యం. ఇట్లా కులగజ్జి అనేటువంటి మాటలొద్దు. ఇవి అన్ని కూడా సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశాలే. కులగజ్జి నేను ఒకరికి చెప్పలేదు సార్. కులం అనేది అందరికీ ఉంది సార్. ప్రతి కులానికి ఉన్నటువంటి గజ్జితోటి ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ ఎలక్షన్లలో ప్రభావితం చేసే విధంగా చేస్తే మాత్రం క్షమించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. వాళ్ళు ఎక్కడ డబ్బులు మా ఫ్రెండ్స్ మేమందరం కూర్చొని వాళ్ళ అమ్మగారి పేరు మీదనో వాళ్ళ నాన్నగారి పేరు మీదనో మందు దాపమనో లేకపోతే కూర్చోబెట్టమనో ఒక కళ్యాణ మండపం కట్టిమని వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద జెండా కనపడకుండా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా చేయమను. అలా చేయరు. ఇక్కడికి వచ్చేసరికి రాజధానిలో వాళ్ళు కొన్నటువంటి పొలాలన్నీ కూడా అధోగతి పాలవుతున్నాయి అని చెప్పేసి ఇవాళ రాజకీయంగా వాళ్ళు మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించుకుంటే తప్పితే మనుగడ లేదు. మేము అధోగతి పాలవుతామని ఆ ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ చేస్తా ఉన్నారు.
మీరు పొరపడుతున్నారు ఇలాంటి చిన్నరెడ్డి గారు. ఇలాంటి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని ప్రజల NRI భవిష్యత్తు లకు కోసం ఎవరు వచ్చినా ఎన్ఆర్ఐలు స్వాగతించారు. వస్తున్నారు కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర కార్యకర్తలు నరేష్ గారు, వంద. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఉండాలి. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అంటే ఎలక్షన్ ముందా? ప్రజలకి మంచి చేసే అన్నారని మనం స్వాగతిద్దాం. జగన్మోహన్ ఎవరైనా రెడ్డి సరే ప్రజల అక్రమాలకి ముందుకి అన్యాయాలకి బస్సు కనుక యాత్రలు ఇప్పుడు ఆ వస్తున్నాడు. పార్టీలకు కనుక సీఎం మద్దతుగా కదా, చేసినట్లయితే సీఎంగా ఉన్నప్పుడు ఆయన కొన్ని బాధ్యతలు ఎన్నికల ఉంటాయి. కమిషన్ సీఎంగా రైట్, రైట్, నరేష్ గారు ఆగండి. నరేష్ గారు చిన్నప్రెడ్డి గారు ఇంకొక అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోసాని కృష్ణమురళి గారు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత హననం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు అలాంటి వ్యక్తులు ఎందుకు మీరు ప్రోత్సహిస్తా, మీ పార్టీ ఎందుకు ప్రోత్సహిస్తూ ఉంది? ఏంటి మీ ఉద్దేశం ఏంటి? సార్, పోసాని మురళీకృష్ణ గారు మా పార్టీ నాయకుడు. ఆయన్ని మేమేదో గర్వంగా స్క్రిప్ట్ గర్వంగా రాసో చెప్తా ఉన్నారు చిన్నప్రెడ్డి గారు, లేకపోతే పోసాని మేము కృష్ణమురళి గారు మా ఆయనకి పార్టీ నాయకుడు అని. ఇవ్వాల్సిన పని లేదు. ఆయన లోక జ్ఞానం కలిగిన మనిషి, 10 మందికి ఒక మంచి మెసేజ్ చెప్పగలిగినటువంటి మనిషి. లోక జ్ఞానం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు అని అంటే ఉన్న వాస్తవాలు మాట్లాడారా, వాస్తవాలకి అతీతంగా మాట్లాడారా? ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని స్టేట్మెంట్ ఇవ్వనండి, నాకు సంబంధం లేదు, ఈయన చెప్పేటటువంటి 4 పెళ్లిల్లో 5 పెళ్లిల్లో కడుపు చేశారనే వాటితోటి మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ ఇవ్వనండి, మేము ప్రూవ్ చేసి చూపిస్తాం. ప్రూవ్ చేసి అఖీరానందన్ నాకు పుట్టలేదని కోర్టులో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్ప. చిన్నరెడ్డి గారు అఖీరానందన్ ఉండగానే ఆమె ఫస్ట్ ఆమె ఉండంగానే రెండో ఆమెని మళ్ళీ పెళ్లి చేసుకున్న మాట వాస్తవం కాదా? ఇలాంటివన్నీ మా దగ్గర సాక్ష్యాలు ఉండే మాట్లాడతారు కానీ చిన్నప్రెడ్డి గారు, మాట్లాడేది కాదు. ఒక్క సలహా, మీ పోసాని కృష్ణమురళి గారు మీ నాయకుడు, మీ లీడర్ అని ప్రౌడ్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి ప్రౌడ్ లీడర్ మీ పార్టీలో ఉన్నందుకు. తరువాత ఒక్కటే సార్ నా విన్నపం ఒక్కటే, దయచేసి మీరు కొద్దిగా అబ్జర్వ్ మైండ్ లో పెట్టుకోండి. రేపొద్దున అదే పోసాని కృష్ణమురళి, అదే మెంటల్ కృష్ణ, వాడికి మెంటల్ వచ్చి రేపొద్దున అదే మీ నాయకుడిని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఎలా అన్నాడో అలా మీ నాయకుడిని అంటే ఒక్కసారి ఒక రీల్ వేసుకోండి చిన్నప్రెడ్డి గారు, దయచేసి. అదే నా విన్నపం. ఎందుకంటే చిన్నప్రెడ్డి గారు ఇదే ఇప్పుడు ఇదే లోక జ్ఞానం ఉన్న మనిషి చెప్పి చిన్నప్రెడ్డి గారు, లోక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కృష్ణమురళి గారు అని, ఈయనకి 2009లో ప్రజారాజ్యంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఆ రోజు చిరంజీవి గారు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందా? ఎమ్మెల్యే టికెట్ వార్డ్ మెంబర్ గెలిపించమనండి, వార్డ్ మెంబర్ గెలిపించమనండి. చిన్నప్రెడ్డి గారు ఉందా ఆ పరిస్థితి ఉందా? చెప్తున్నట్టు ఊహాగానంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పృథ్వీ గారు చేయలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పార్టీకైనా ఆ పార్టీ లైన్ లో వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుకుంటారు. ఇక్కడ కూడా చంద్రబాబు సాక్షాత్తు ప్రధాని ప్రైమ్ మినిస్టర్ గారు జరిగిన సభలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రాష్ట్రానికి నాశనం చేశాడు, ఈ విధంగా ఇన్ని సంస్థలను నిర్వీర్యం చేశాడు, మేము వస్తే దీన్ని బాగు చేస్తాం, మేము ఇంతకంటే మంచి చేస్తామని ఎక్కడా లేదు. వ్యక్తిగత విమర్శలు తప్పితే ప్రచారంలో ఏం చేస్తున్నారు? సైకో పోవాలంటే ఒక సీఎం ని సైకో అంటే 51% ప్రజలు యాక్సెప్ట్ చేసిన వ్యక్తిని సైకో అంటే మీకు నచ్చకపోతే సైకో.